మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాదు సార్, అది వాళ్ళకి డ్రీమ్ అయిపోయింది. ఫాస్ట్ గా పోతే మాట్లాంటి వాళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి. గెలిచేసుకున్నారు సార్, మనసులు గెలిచేసుకున్నారు సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ పొద్దుటూరు. ఇప్పుడు మామూలుగా బైకుల్ని ఒక మిషనరీగా చూస్తున్నారు ఈ రోజుల్లో. కొంతమందికి అయితే బైక్స్ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక ఎమోషన్ అని చెప్పాలి. కాకపోతే పొద్దుటూరులో ఈ విలేజ్ లో ఈ సెటప్ లో అది కాకుండా వింటేజ్ లుక్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కూర్చున్నాను అంటే మీకు ఈ పాటికి అర్థం అయిపోయి ఉంటుంది. భీష్మాచారి గారు ఇన్స్టాగ్రామ్ లో తనకున్న ఫాలోవర్స్ అందరూ కూడా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, వింటేజ్ బైక్స్ మా దగ్గర కూడా ఉన్నాయి కానీ కొంచెం రిపేర్ ఉంది, ఎక్కడ ఇచ్చినా కూడా రిపేర్ అవ్వట్లేదండి, మీరు చేయగలుగుతారా అని అంటే, ఈయన మాత్రం చేస్తాను అని చెప్పి ఈయన చేతిలో పడిన తర్వాత ఒక న్యూ బైక్ గా వింటేజ్ లుక్ లోనే ఉన్నా కూడా ఎంత అద్భుతంగా దాన్ని రిపేర్ చేసి ఆయనకున్న ఒక క్రేజ్ అయితే సంపాదించుకున్న అది టాలెంట్. దాంతో పాటు అతను ఫార్మింగ్ చేస్తారు, వైరింగ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా తను చేసే బైక్ ఏదైతే ఉందో, ఏ బైక్ అంటే ఆ బైక్ ఓన్లీ కాకుండా బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ మాత్రమే చేస్తారు. అసలు స్టోరీ ఏంటి, ఇంత క్రేజ్ ఉండుకొని ఈ పల్లెలో ఎందుకు పెట్టుకున్నాడు అనేది ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, జై శ్రీరామ్. నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ సెటప్ ఈ విలేజ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ ఓల్డ్ బైక్స్ మీద కూర్చొని నిజంగా ఒక మెమొరీ అనే చెప్పాలి నాకైతే మాత్రం. ఇప్పుడున్న యూత్ కి ఎంత క్రేజ్ ఉందంటే, ఎలాగైనా సరే ఒక్కసారైనా బుల్లెట్ బండి కావాలి నాకు తీసియండి అని పేరెంట్స్ ని అడుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు చూస్తే మాత్రం రేట్స్ అనేది కొద్దిగా పెంచారు. ఆ మోడల్ ఏదో మీ నోట్ తోనే చెప్పాలి. కొద్దిగా కోల్డ్ గా ఉంది, ఏమనుకోవద్దు, జలుబు. ఈ బుల్లెట్ 350 దగ్గర నుండి కొద్దిగా రేట్ అయితే పెంచడం జరిగింది. ఆల్రెడీ అప్రూవల్ అయితే వస్తున్నది దగ్గరలో. యూత్ అనేది అట్రాక్ట్ అయ్యేది ఎక్కువ మెయిన్ బుల్లెట్ కి, తర్వాత అనేది KTM, డ్యూక్ ఇట్లా స్పోర్ట్స్ బైక్స్ లేకి వెళ్ళిపోతారు. కానీ జనరేషన్ వేర్ గా వస్తున్న బైక్స్ ఏవంటే ఓన్లీ బుల్లెట్స్, రాయల్ ఎన్ఫీల్డ్. 1901 నుండి మ్యానుఫ్యాక్చరింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 125 years దాకా అవుతుంది టోటల్ గా చూసుకుంటే మనము. అందుకనేసి బాగా క్రేజ్ అనేది యూత్ నుండి, ఒక పెద్ద ఏజ్ పర్సన్స్ నుండి ఇప్పుడున్న జనరేషన్ వరకు బాగా లైక్ చేయడం అనేది ఎప్పుడు మనం చూస్తుండేది. లైక్ కాదు సార్, అది వాళ్ళకి డ్రీమ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు, తాతగారు వాడిన బైక్స్ అది ఎలాగైనా కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి కొద్దిగా రిపేర్ అనేది వస్తుంది, పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఏ మెకానిక్ ఇచ్చినా ఇది మేము చేయలేము, లేకుంటే ఇది మాకు రాదు, లేకుంటే రిపేర్ చేసినా మళ్ళీ రిపేర్ అయితే వస్తూనే ఉంటది. అలాంటి వాళ్ళు మీ దగ్గరకి చాలా మంది అప్రోచ్ అయ్యారా? అయ్యారు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉంది? స్పందన అనేది ఎట్లుందంటే, వాళ్ళ నుండి వచ్చే రెస్పాన్స్ నాకు, అన్న మేము చాలా చోట్ల రెడీ చేపించుకున్నాము కానీ వాళ్ళు అటు ఇటుగా కొద్దిగా రెడీ కాకుండా కొద్ది ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళను ఇది చేసి మాట్లాడలేదు. వాళ్ళకు తెలిసినంత వరకు వాళ్ళు చేసిండొచ్చు, నాకు తెలిసినంత వరకు నేను చేసినాను, వాళ్ళకి అది నచ్చింది, వాళ్ళైతే మంచిగా వాడుతున్నారు. మనం చేసిన కస్టమర్లు అయితే నీట్ గా అయితే వాడుకుంటున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవని నీట్ గా అప్పుడప్పుడు కాల్ చేస్తూ కూడా చెప్తూ ఉంటారు. మనకు ఈ 2 స్టేట్లు, ఏపీ అట్లా పోతే టిఎస్, కొద్దిగా కర్ణాటక సైడ్ నుండి కూడా కొన్ని బైక్స్ అయితే రావడం జరిగాయి. ఆల్రెడీ అవి కూడా వర్క్ అవుతున్నాయి దాంట్లో. ఇది ఆయన స్పెషల్ అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో కూడా బైక్స్ అదే పనిగా తీసుకొచ్చి ఈ విలేజ్ అడ్రస్ తెలుసుకొని ఇలా షెడ్ కి అయితే ఇచ్చి వెళ్తున్నారు. ఎందుకు అని అంటే, ఎక్కడ కానిది ఈయన దగ్గర మాత్రమే అవుతుంది. ఈయన చెయ్యి పెడితే చాలు, ఏదో చెప్తారు కదా హస్తవాస్ అనేసి, అలాగా ఈయనకి అంత హస్తవాస్ ఉంది అనమాట. మేడం, హస్తవాస్ అనేది ఏం కాదు. నా ఏజ్ 26 years old, నాకు 26 సంవత్సరాలు మాత్రమే. కానీ నాకంటే 2 times నా వయసులో ఉన్న ఈ 25 అనుకుంటే 50 years మెకానిక్స్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద మెకానిక్లు ఉన్నారు. కానీ నా ఫాలోవర్లు నన్ను నమ్మి ఇంత దూరం తీసుకొచ్చారు. నేను ఒక ప్యాషన్ మీద రెడీ చేస్తున్నా కాబట్టి దాన్ని ఓన్ బైక్ లాగా తీసుకొని, నా ఓన్ బైక్ ఎట్లా రెడీ చేసుకుంటానో ప్రతి బైక్, నా ఫాలోవర్ పట్టుకొచ్చిన ప్రతి బైక్ ను
నేను అలాగే ట్రీట్ చేస్తూ అలాగే రెడీ చేయాలని చేస్తూ ఉంటాను. గెలిచేసుకున్నారు సార్, మనసులు గెలిచేసుకున్నారు సార్ మీరు. నా ఓన్ బైక్ అనుకొని నేను ఎలా అయితే కస్టమర్ ఎవరైతే ఇస్తారో అది నాది అని అనుకొని చేస్తాను అన్నారు చూడండి, గెలిచేసుకున్నారు. 100 out of 100. అది నిజమే కదా మేడం. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ప్యాషన్ గా ఒక 20 years 30 years పక్కన పెట్టేసి ఉంటారు. ఎవరి దగ్గర ఇద్దాం అని ఏదో ఒక స్క్రోలింగ్ లో చేస్తూ ఉంటే నా వీడియో ఎప్పుడో ఒక వీడియో తగిలేసింది. నా వీడియోని అదే మన వీడియోస్ పట్టుకొని చాలా లాంగ్ టైమ్ గా ఒక 3 months 4 months 6 months 1 year నుండి నన్ను ఫాలో అవుతూ మన పేజీని ఫాలో అవుతూ వీడి అడ్రస్ ఎక్కడ అనేది వెతికి ఆఖరిలోకి అయితే ఎట్లో ఒకట్లా దొరుకుతుంది. అక్కడ ఇంకా మన ఫాలోవర్స్ ఎట్టున్నారంటే డైహార్డ్. ఒక పార్సల్ ఏదైనా వచ్చిందని చూపిస్తే దాని మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని స్క్రీన్ షాట్ చేసుకొని ఫోన్ చేసే రకము. అంత అభిమానులు అయితే ఉన్నారు నా ఫాలోవర్లు. నేను అభిమానం అయితే నేను పోగొట్టుకోదలుచుకోలేదు. అందుకే నా ప్రతి ఫాలోవర్ బైక్ నా సొంత బైక్ లాగానే దాన్ని రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, మీరు ఎందుకు మీ అడ్రస్ ని అంత సీక్రెట్ గా ఉంచారు? బండ్లు ఎక్కువ వచ్చేస్తాయేమో అని ఒక భయంతోనా? అవును కదా, బైక్లు ఎక్కువ వస్తాయి. మ్యాన్స్ పెట్టి అదే పిల్లోళ్ళని పెట్టి రెడీ చేపిస్తే అది వాళ్ళు ఎట్లా రెడీ చేస్తారో తెలియదు, ఏ విధంగా రెడీ చేస్తారో మనం చూడలేము. మళ్ళీ నడిపినా కూడా అక్కడ ఏ పార్ట్ అనేది మళ్ళీ నేను చెక్ చేసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకునే దానికి పిల్లోళ్ళని పెట్టి ఎందుకు రెడీ చేపించడము? అయినన్ని వెహికల్స్ చాలు, ఒక మంత్లీ ఒక 3-4 వెహికల్స్ కంటే ఎక్కువ కావు. సరే దాని వరకే తీసుకుందాము, దాన్ని మేమే చేద్దాం, రెడీ చేద్దాం, ఆ 2-3 వెహికల్స్ రెడీ చేద్దాం అనేసి బైక్స్ ఎక్కువ తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ రెస్పాండ్ అనేది చాలా తక్కువగా ఉంటది. కానీ మన ఫాలోవర్స్ అది అర్థం చేసుకొని అడ్రస్ గురించి అడుగుతారు, కానీ కొద్దిగా ర్యాష్ గా అయితే ఎప్పుడు ఇది చేయలేదు. అది నా గుడ్ లక్. ఓకే, ఇప్పుడు అడ్రస్ చెప్పకపోవడానికి రీజన్ అయితే చెప్పారు కదా, ఇంకా తొందరలో ఇంకా ఏమన్నా అందరికి అవైలబుల్ ఉండేటట్టు అందరికి ఏమన్నా ఉందా? ఉంది ప్లానింగ్ ఉంది. ఇంకోటి మెయిన్ రీజన్ ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా సిటీ టౌన్ అని ఎంచుకుంటా ఉంటారు కదా, పల్లెలోనే ఎందుకు? మీరు చిన్న ఏజ్, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, అక్కడికి వెళ్తే ఇంకా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. చాలా వరకు మేడం ఈ టిఎస్ ఉంది, అదే మన హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఒక కొందరు ఈ మన వీడియోస్ అయితే చూస్తున్న వాళ్ళు రెగ్యులర్ గా బడ్జెట్ మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మీరు వచ్చేయండి, మీరు మా దగ్గర ఉండండి, మిమ్మల్ని ఎక్స్పోజ్ గా పెట్టి మేము చూసుకుంటుంటాము, మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి, మేము రెడీ చేస్తాము, సిటీకి వచ్చేయండి అనేసి ఒక 2 ఇవల్ల బెంగళూరు నుంచి అయితే అడిగారు. తర్వాత వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే అడిగారు. ఇక్కడ ఈ 2 చోట్ల నుండి అయితే అడిగారు. కానీ అక్కడ ఆల్రెడీ పెద్ద మోడిఫికేషన్ కు సంబంధించి పెద్ద స్థాయిలో ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, పెద్దగా రెడీ చేస్తున్నారు. కానీ మన ఏపీ వైడ్ ఎవరు లేరు కదా. ఇక్కడ నుండి అరో నాకు తెలిసింది కొద్దిగా ఈ పని కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారు, మెకానిక్స్ అయితే ఉన్నారు. కాకపోతే మీరు అన్నట్టు నాది అని అనుకొని చేసి దాని ఒక ప్యాషన్ గా అసలు దాని ప్రాబ్లం రిపేర్ చేసేస్తే ఇంకోసారి రాకూడదు, అది అలా ఉండాలి. కాకపోతే మీ దగ్గర స్పెషల్ ఏంటంటే ఇంకోసారి రాదు అనేది ఫీడ్బ్యాక్ ఎక్కువ వింటాను కూడా. అది వాళ్ళు జాగ్రత్తగా నీట్ గా మెయింటెనెన్స్ అనేది ఓల్డ్ బుల్లెట్ జాగ్రత్తగా చేస్తుంటారు కాబట్టి తరచు అయితే మేజర్ కంప్లైంట్ అనేది ఓల్డ్ బుల్లెట్ లో ఎప్పుడైతే ర్యాష్ డ్రైవింగ్ అయితే పనికిరావు. ఓల్డ్ బుల్లెట్ ఒక ప్యాషన్ మీద ఒక నీట్ గా ఒక 40-50 స్పీడ్ వెళ్తుంటే ఆ విజువల్ అనేది చూసే వాళ్ళకి అట్లా మైండ్ లో ఉండిపోవాలి. చూసే వాళ్ళకి కూడా వింటేజ్ అనేది అట్లా నడుపుతారు. మన దగ్గరకు వచ్చే వాళ్ళు, మన దగ్గర చేపించుకొని వెళ్లే వాళ్ళు కూడా అంత మంచిగా పడుతున్నారు కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ లేకుండా, అందుకే అంత లైఫ్ ఉంది మనం చేసినా కూడా. మొత్తం మీద మళ్ళీ రిటర్న్ అనేది లేకుండా, మళ్ళీ కంప్లైంట్స్ అనేది లేకుండా చూసారా, ర్యాష్ డ్రైవింగ్ అయితే పనికిరాదు. స్లోగా వెళ్తే కదా దీనిపైన కూర్చొని ఆ కిక్ అంతా తెలిసేది, 10 మంది చూస్తారు. ఫాస్ట్ గా పోతే మాట్లాంటి వాళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి, అవునా కాదా? స్లోగా నిదానంగా ఇది ఇట్లాంటి బైక్స్ మీద పోతా అంటే అసలు అమ్మాయిలు గాని ఆంటీలు గాని ఎవరైనా మా కొడుకు కూడా ఇలాంటి బండి కావాలి, లేకుంటే మా హస్బెండ్ కూడా ఇలాంటి బండి కావాలి. నువ్వు ఫాస్ట్ గా అన్ని లక్షలు పెట్టుకొని ఏం ప్రయోజనం?
అది మటు కరెక్టే కదా మేడం. ఇప్పుడు స్పీడ్ వెళ్తే ఒక స్పోర్ట్స్ వెహికల్ లాగా చూస్తారు. ఇంకా కొద్దిగా పెద్దవాళ్ళు ఎట్లా అంటే వీడు పోరంబోకుడు ఇప్పుడు కింద పడతాడో తెలుసు అనేసి తిట్టేసుకుంటారు. కానీ ఆ తిట్టుకోవడం వరకు మనం వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దు కదా. అదే స్లోగా వెళ్తుంటే ఒక రాయల్టీ అనేది రాయల్టీగా అసలు మామూలు అసలు ఇమాజిన్ చేసుకోండి. మేము ఇలా కూర్చుంటేనే ఎలా ఉందో ఫ్రేమింగ్, మీరు ఫాస్ట్ గా పోతే ఎవరబ్బా మిమ్మల్ని చూస్తారు. నిదానంగా వెళ్ళండి. అందరు మీ అటెన్షన్ మీ మీద ఉంటది. ఆ డిగ్ 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 అంటుంది కదా హార్ట్ బీట్. వాళ్ళు అవతల వాళ్ళు ఏ వర్క్ బిజీ ఉన్నా కూడా అటెన్షన్ మీ మీద ఉంటుంది. ఫాస్ట్ గా పోతే ఎట్లుంటది నీ మీద అటెన్షన్? అవునా కాదా? కదా, అటెన్షన్ మన మీద ఉండాలంటే స్లోగా పోవాలి. ఆ డిగ్ 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 పాటలు ఎన్ని ఉన్నాయి. ఏంటది పాట? ఏం పాట అది? బుల్లెట్ నీ బుల్లెట్ బండికి వచ్చేస్తారా డుగ్గు 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 అని. ఆ పాట చూసన్నా తెలుసుకోండి కొద్దిగా. చాలా నేను అంటే మేడం నాకు ఈ బుల్లెట్స్ అనేది నాకు ఎప్పటి నుంచి అంటే బాగా ఇష్టము. ఒక నా 17 ఏజ్ 16 ఏజ్ లో ఉన్నప్పుడు నేను ఓల్డ్ మూవీస్ చూస్తుండేవాడిని. ఇవి బాలీవుడ్ యాక్టర్స్, తమిళనాడు ఇవి యాక్టర్స్ చేసిన కొన్ని మూవీస్ అయితే అప్పుడప్పుడు చూస్తుండేవాడిని నా చిన్న వయసులో. చూస్తున్నప్పుడు అరే మన ఏపీ వైడ్ ఇక్కడ ఎక్కడ కనపడవు ఈ బైక్స్, ఎక్కడుంటాయని ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు అప్పటి నుండి స్టార్ట్ అయిపోయి ఒక్క బైక్ అన్నా ఉండాలి మన దగ్గర అని స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత మనమున్న ఈ కడపలో అయితే అక్కడక్కడ మెకానిక్లు అయితే లేరు. కానీ దీన్ని తీసుకున్నాక దీని మెయింటెనెన్స్ ఎట్లా ఏంటి అనేది కూడా నా మైండ్ లో ఫస్ట్ నేను ఆలోచించింది. లేదు దీని గురించి తెలుసుకుందాం, నాకు ఇంట్రెస్ట్ అని అక్కడ నుండి మొదలైంది. 16 అట్లా అప్పటి నుండి మొదలయ్యి ఇప్పటికి ఒక దాదాపు ఒక 10 years పైగా, ఒక 16 అదే ఒక 9-10 years. నా వయసులో ఒక 40% మాత్రమే ఆ ఏజ్ నుండి నేను దీని గురించి తెలుసుకున్నాను. కానీ అయితే ఓన్లీ బుల్లెట్ గురించే కాబట్టి కొద్దిగా నాకు తెలిసినంత వరకు బెటర్ నేనైతే ఫీల్ అయితే నేను ఫాలోవర్స్ కి అయితే ఇవ్వగలను రెడీ చేసి. మరి హైలీ ఇంత చెప్పుకొని ఇంత అని చెప్పను. అట్లా నేనేమంటా అంటే ఏ బైక్ మీరు తీసుకోరు, ఓన్లీ ఇవి మాత్రమే తీసుకుంటారు అంటే ఎవరి ఫాలోవర్స్ తెలుసా మీరు అన్ని బండ్లు తీసుకోరు ఓన్లీ బుల్లెట్ అని? ఫాలోవర్స్ కూడా తెలుసు మేడం. ఆల్మోస్ట్ వీడు బుల్లెట్లే చేస్తాడు, ఇంకా ఏం చేయడు, వీడిని అడగడం వేస్ట్ అని అనుకుంటారు. కామెంట్స్ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా వీడియో పెడితే కామెంట్స్ వస్తూనే ఉంటాయి. మీకు బాగా నవ్వు తెప్పించింది ఏదైనా ఒక కామెంట్ ఉందా? ఏంది ఏం మెసేజ్ ఇచ్చినా రిప్లై రొటీన్ గా ఎప్పుడు నేను నవ్వుకుండేది, ఎప్పుడు రిప్లై ఇవ్వడు అనేది నేను నవ్వుకుంటాను. ప్లస్ మళ్ళీ బాధపడతాను. అంటే రిప్లై ఇవ్వలేకపోతున్నాను బాధ, నవ్వుకుంటేది ఎందుకంటే ఇన్ని బైక్స్ నేను తీసుకొని ఎప్పుడు చేయాలి అనేది అది ఒకటి. కుర్రాళ్ళు అమ్మేటి చేపిద్దామంటే వాళ్ళు నడిపేటప్పుడు మన ఫాలోవర్లు రెడీ తీసుకున్నాక అది ఏ ప్రాబ్లం వస్తుందో మళ్ళీ వాళ్ళకి ఏది ఫేస్ చేస్తారో అనేది అది ఒక భయం. అందుకని నేను ఎన్ని బైక్ చేయాలనో నేనైతే ఎన్ని చేయగలను అన్ని మాత్రమే తీసుకుంటాను. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి మిమ్మల్ని ఒకవేళ అప్రోచ్ అవ్వాలన్నా ఇట్లా ఏదైనా బండి మీద డౌట్లు ఉన్నా కూడా మీరు వీడియో తీసి పెడతా ఉంటారు కదా, మీ కొత్తగా చూసే వాళ్ళకి మీ ఐడి తెలియదు కాబట్టి మీ నోట్తో ఒకసారి ఐడి చెప్పేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే చార్య 1970s అని ఉంటది. భీష్మాచార్య అని సెర్చ్ చేసిన వస్తుంది. భీష్మాచార్య 1970s. ఇది మన సూర్యుడి లోగో అయితే ఉంటది. ఆ లోగోలో మన లోగో బుల్లెట్ లోగో ఇది అయితే ఉంటది. అది మన పేజ్ అయితే దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ లో కూడా సేమ్ నేమ్ ఉంటది, భీష్మాచార్య అనేసి ఉంటది. ఇది మన పేజ్ నేమ్ అయితే. ఓకే, అక్కడ సూర్యుడు ఉంటది అని చెప్పినారు, ఎందుకు రీజన్ ఏంటి? ఈ సూర్యుడు అనేది సింబల్. నాకు సూర్యుడు అంటే కొద్దిగా ఈ పంచభూతాల్లో కల్లా ఈ సూర్యరశ్మి అనేది ఈ కిరణాలు అనేటివి తగలకోకుంటే ఒక మానవుని నడవడిక అనేది ఆగిపోద్ది. అందుకనేసి ఈ సూర్యుడు అనే ఈ లోగోని నేను డిజైన్ చేసుకోవడం జరిగింది ప్రత్యేకంగా. చూస్తున్నంత వరకు సూర్యుడు ఉంటాడు ఆ లోగో అనేది, అందుకని నాకు ఇష్టము, అందుకే దాన్ని మనం అట్లా డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం బైక్ గురించి అంతా మాట్లాడేసుకున్నాం కదా, డివోషనల్ గా ఇంత చిన్న వయసులోనే అది ఎలాగా? ఇంత చిన్న వయసు అంటే మేడం
నేను మీకు అంత టైం ఎక్కడిది? ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, ఓ పక్క చూస్తుంటే పొలం పని కూడా చేస్తున్నారు. అవునవును మేడం. పొలం పని అంటే నేను ఒక మినిమం చిన్న ఏజ్ లో ఒక 6 years 7 years ఉంటే నేను పొలంలో తిరగడము నాకు చాలా బాగా ఇష్టము. అది చిన్నప్పటి నుండి మనం రైతు కుటుంబంలోనే ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుండి తిరగడం ఇష్టము. అది ఫస్ట్ నా వృత్తే, అది నా పనే అది కాబట్టి రైతుగా చదువుకుంటూ ఆ చిన్న వయసులోనే చదువుకోకుండా ముందే నేను పొలంలోకి వెళ్ళాను అనుకోండి. ఎందుకు అంత చిన్న వయసు, ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏంటి? అంటే ఇది నా చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలియనప్పుడు కూడా మా అబ్బలు మా నాన్నలు పొలాలలో ఉండేవాళ్ళు కాబట్టి నాకు కూడా మన వ్యవసాయం చేయడం అనేది బాగా ఇష్టం. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు సెల్ పాయింట్ కూడా ఉంది మీకు. ఆ పని కూడా తెలుసు ఈయనకి. ఏ పని రాదు చెప్పండి, అన్ని పనులు తెలుసు ఈయనకి. అన్ని పనులు అనేది కాదు మేడం, ఒక సెల్ పాయింట్ అనేది ఒక కొద్దిగా ప్యాషన్ అనేది మన బుల్లెట్, కానీ బ్రతకడానికి కొద్దిగా ప్రొఫెషన్ అనేది ఉండాలి కదా మేడం, కొద్దిగా సిటీ వాతావరణంలో. అందుకనేసి నేను ఈ మొబైల్ షాప్ అనేది నేను చిన్నప్పటి నుండి అది కూడా కొద్దిగా ఇంట్రెస్ట్, అంటే మొబైల్ టెక్నీషియన్ గా వర్కర్ గా ఉండాలి. ఓకే, అటు చూస్తే మొబైల్ షాప్ అన్నమాట, సెల్ పాయింట్ ఉంది. ఇటు చూస్తే మీకు షెడ్ ఉంది, బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్. అటు చూస్తే పొలాల పని, పొలాల మధ్యలో ఒక షెడ్, బుల్లెట్ బండ్లు. ఆహా, మీరు అనుకోవచ్చు కదా ఈయన చేసే ప్రొఫెషన్ కి, ఈయన ఉండే లుక్ కి, రెట్రో లుక్ కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? కొంతమంది అనుకుంటారు నువ్వు మోడల్ గా సెట్ అవుతావు అనేసి. అప్పటి నుంచి చెప్తే నమ్మట్లేదు, మీరే కామెంట్స్ లో చెప్పండి ఎలా ఉన్నాడో. అంటే మళ్ళీ వాళ్ళు బ్యాడ్ గా ఇస్తారేమో మేడం. లేదు, నేను మోడల్ గా అయితే ఏం కాదు, నా గెటప్ అట్లా ఉంటదేమో కానీ నాకు అంతే ఇట్లా ఉండడం ఇష్టం అంతే. అంటే సలూన్స్ కి వెళ్ళి ఈ కటింగ్ చేయి, ఆ హీరో కటింగ్ చేయి, నాకు బ్రీడ్ ఇలా ఉండాలి అలా ఉండాలంట. కానీ మీరు న్యాచురల్, అసలు ఇక్కడ నేచర్ మధ్యలోనే ఒక న్యాచురల్ గా ఉన్నారు కదా. అసలు ఎలాగా ఈ కట్అవుట్, ఈ మెయింటెనెన్స్ అంతా కూడా? అంటే మీ డైలీ రొటీన్ ఏముంటది? డైలీ రొటీన్ అంటే ఫుడ్ విషయంలోనా మేడం? అంటే చెప్పండి, మాకు కూడా యూజ్ అవుతుంది. మేము బయట పోతే ఆ ఫాస్ట్ ఫుడ్ బాగుంటుందా, ఇక్కడ బాగుంటుంది, ఏ హోటల్ బాగుంటది అని చెక్ చేసుకుంటా. వాస్తవంగా ఇది మళ్ళీ ఎఫెక్ట్ ఫాస్ట్ ఫుడ్ షాప్ మీద పడవచ్చు, నేను ఇట్లా చెప్తున్నాను. వాళ్ళ తప్పు కూడా కాదు అది. రీఫైన్ ఆయిల్, ఇది అంతా ఆయిల్, షుగర్, ఇదంతా నాకైతే నా బాడీకి అయితే సెట్ అవ్వదు. నేను ఎప్పుడు ఈ ఆకుకూరలు, ఇవి పాలకూర, కుపిటాకు, ఇది అది చాలా వరకు న్యాచురల్ గా మన పొలంలో సైడ్ ఉంది. అది ఓన్ గా మన ఇంటి వరకు నేను న్యాచురల్ గా పండించుకొని అమ్మతో కుక్ చేపించుకొని తినడం నాకు అలవాటు. అది ఎలా కుక్ చేసుకుంటాను అంటారు? గ్యాస్ మీద కాదు, ఓన్లీ కట్టెల పొయ్యి మీద మాత్రమే. టీ, కాఫీ నో, ఓన్లీ మిల్క్ మాత్రమే. మన శక్తి కోసం, ప్రోటీన్ కోసము చికెన్, మటన్ కాదు, ఓన్లీ వెజిటేబుల్, ఫ్రూట్స్. నేనే చెప్పేసిన, మీరు లేట్ చేస్తారనేసి. లేదు మేడం, వెజిటేరియన్ గా ఒక 4 years అయింది. అంటే మనం ఏదన్నా మార్పు అనేది చెందాలంటే ముందు మనం మారి చూపించాలి, ఎవరికైనా చెప్పాలంటే అనేసి వెజిటేరియన్ గా ఫస్ట్ నుండి తినడం తక్కువ, ఇంకా మానేస్తే ఏమవుతుంది అనేసి మొత్తం క్లోజ్ చేసేసి. ఇప్పుడు నేను ఉన్నాను నాన్ వెజ్ లవరు, తిప్పి కొడితే 3 months తినకూడదు అనుకున్నా, 15 రోజులకి తినాల్సి వచ్చింది. అంటే కంట్రోల్ లేక. మీరు అది ఎట్లా కంట్రోల్? మైండ్ కంట్రోలా? అంటే అది మైండ్ కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి కదా మేడం. ఎంత ముందర పెట్టి టెంప్ట్ చేసినా తిను నో, నేను డిసిషన్ తీసేసుకున్నా వద్దు అంతే కదా మేడం. ఇప్పుడు ఇదేదన్నా వద్దు అనుకుంటే ఇంకా ఇది వద్దు, ఇంకా అసలు మనము దాని జోలికి వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు. ఇక్కడ మీరు ఫుడ్ విషయంలోనే అవాయిడ్ చేస్తే మీ స్టాండర్డ్ అనేది తెలుస్తుంది. ఓకే, ఒక ఇష్టమైన దాన్ని వదిలేద్దాం అనుకొని మళ్ళీ దాని దగ్గరికి వెళ్తే మిగతాది రేపు ఏదన్నా మీరు గోల్ రీచ్ అవ్వాలనుకుంటే రీచ్ అవుదాంలే రేపు ఇయర్ మందా మాత్రం. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో ఇప్పుడున్న ఒక 70 years బ్రతికే వాళ్ళని చూసినాను, 100 years బ్రతికే వాళ్ళని చూసినాను నా చిన్న వయసులో. ఇప్పుడు రాను 40 years కి షుగర్స్ అండ్ బీపీ, ఇది అది అనేసి చాలా వరకు 40 years 45 years కే చనిపోతున్నారు. కానీ ఎందుకు కానీ చనిపోతున్నారు అనేది కొద్దిగా నేనేం పెద్ద చదువుకోలేదు, లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి కొంచెం. ఎందుకని ఇంత తొందరగా చనిపోతున్నారు? మినిమం 100 years లైఫ్ ఉంది కదా మానవుడికి సంబంధించి. 100 years కి పైగా బతికిన వాళ్ళని కూడా చూసినాను నేను. పల్లెటూరులో మా తాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చనిపోయారు, ఇప్పుడైతే ప్రస్తుతానికి లేరు.
కానీ మన ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వలన లేదంటే ఈ ఫుడ్ చేంజెస్ వలన పల్లెటూరులో లేకపోవడం వలన అనేసి నాకు అర్థం కాదు. రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ప్యూర్ గాలి లేదు, ప్యూర్ ఫుడ్ లేదు. ఇంకోటి ఏంటంటే ఏ ఫీల్డ్ లో అయినా కూడా డిప్రెషన్, వర్క్ ప్రెషర్ ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అనుకుంటాం ఎంత మనము పీస్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి, కానీ డిప్రెషన్ అనో ఒక వర్క్ టెన్షన్ అనో ఇవన్నీ మిక్స్ అవ్వడం వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళకు అనేది ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయడము ఇవన్నీ అవుతుంది. ఇవన్నిటికీ దూరంగా ఉండాలంటే మనం భీష్మాచార్య లాగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అవునా కదా? నన్నైతే ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఆయన చెప్తానట్టు తీసుకోవద్దని, కానీ నేను చెప్తా తీసుకోవాలి. మాకంటే ఇప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండే వాళ్ళ చోట అయితే ఓకే, మాట్లాంటే లేని వాళ్ళ పరిస్థితి ఏంది, ఇట్లా రావాలన్నమాట అప్పుడప్పుడు. అంటే వీలైనంత వరకు కొద్దిగా అన్న న్యాచురాలిటీకి అలవాటు పడాలి. మీరున్న ప్లేస్లలో కూడా, అంటే సిటీ వాతావరణంలో ఉండి కూడా మనం న్యాచురాలిటీకి అలవాటు పడవచ్చు, పడాలనుకుంటే. కానీ మనము న్యాచురాలిటీకి అలవాటు పడం కదా. అన్ని మనము తొందరగా అయిపోవాలి. ఎందుకంటే ఎక్కువగా మనము కంఫర్ట్ జోన్ కి ఇష్టపడతాం. కంఫర్ట్ చెమట పట్టి భిన్న ఫ్యాన్ వేసుకోవాలి, లేకుంటే అంత దూరం నడవలేను బైక్ కావాలి, ఏదైనా ఉండొచ్చు. నేను ఇప్పుడు పొయ్యిల మీద చేసుకోలేను, గ్యాస్ కావాలి, నేను రుబ్బలేను, మిక్సీ కావాలి, నేను బట్టలు ఉతకలేను, వాషింగ్ మిషన్ కావాలి. ఇవన్నీ కూడా మన కంఫర్ట్ అని అనుకుంటాం. గానీ కంఫర్ట్ అనేది ఒక్కసారి తీసి పక్కన పెట్టినారంటే మాత్రం హెల్దీ ఫిట్నెస్ మన దాన్ని ఏమంటారు, మన ఆయుష్ మనమే పెంచుకున్న వాళ్ళం అవుతాం. ఇది మీరే అంటున్నారు కదా మేడం, ఇప్పుడు స్పీడ్ గా కావాలి, తొందరగా వెళ్ళి తొందరగా పని చేసుకోవాలి, తొందరగా ఫాస్ట్ ఫుడ్ అయితే తొందరగా తింటాము, ఇది వండడం అంతా లేట్ అవుతుంది. మీరు అన్న దాంట్లోనే మీ జవాబు కూడా ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే స్పీడ్ గా అనుకుంటున్నారో వయసు కూడా స్పీడ్ గానే అయిపోతుంది, చావు కూడా తొందరగా వస్తుంది. ఇది మాత్రం అన్ని ఫాస్ట్ అనుకుంటే అది కూడా వయసు కూడా స్పీడ్ గానే, మీ వయసు కూడా తొందరగానే వస్తుంది, అట్లే తొందరగానే అదే ఎక్స్పైర్ అయిపోతుంది. మీది ఒక 2-3 ప్రొఫెషన్ నమ్ముకొని మీ జీవనాధారం అయితే సాగుతోంది. ఒకటి షెడ్ ఉంది, బైక్ షెడ్ ఒకటి ఉంది, సెల్ పాయింట్ ఒకటి ఉంది, ఫార్మింగ్ ఒకటి ఉంది. మీరు ఇంత బిజీలో భక్తి మార్గంలో మీరు ఎలా వెళ్ళాలి? ఇవన్నీ రన్ చేస్తూ ఉండడానికి దైవభక్తి అనేది తోడింది కాబట్టి నమ్మాల్సింది వచ్చిందని కాదు. ముందు దైవభక్తి అనేది తోడుంటేనే ఇంత ముందరికి వెళ్ళగలము, ఇంత మంచి పేరు సంపాదించుకోవడము, ధర్మం వైపు నిలబడి ఉండడము నాకు చాలా ఇష్టము. అంటే మొత్తానికైతే దైవభక్తి ఇప్పట్లో ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. భయం భక్తి లేదా అని అంటారు. భయం భక్తి అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది లేకుంటే తొందరగానే వాళ్ళకి రావాల్సిన కర్మ వాడికి వస్తుంది, వాడు అనుభవించాల్సిన అన్ని అనుభవిస్తేస్తారు. భయం భక్తి అది పెద్దోళ్ళ సామెత ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఇప్పట్లో భయం భక్తి ఉంటే తప్పులు అయితే జరగదు మాక్సిమం. అది మేడం, ఇప్పుడు నేను నమ్మేది ఏదంటే ధర్మం వైపు అడిగేస్తూ వెళ్తే మనకు ఇవ్వాల్సింది అదే చూసుకుంటా, అదే వస్తుంది. అది నేను నమ్మే సిద్ధాంతము. తర్వాత ఏదైతే అది కానీ ఇంకా మన చేతుల్లో అయితే ఏం లేదు. ఇప్పటికైతే అంతా అయితే నేను అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నదంటే ఎక్కువే, నేను నమ్మే సిద్ధాంతాన్ని బట్టి ఎక్కువే వస్తుంది. ఓకే, మనం చేసే మంచి అయితే దేవుడు అదే నడిపించేస్తాడు అని అంటారు. అంతే, దేవుడు ఒక దేవుడు అనే కంటే మెయిన్ ఒక డిసిప్లైన్ అనొచ్చు. ఒక డిసిప్లైన్ ఇది అనేది నేను. చిన్న ఏజ్ అయినా చాలా బాగా చెప్పాడు అనమాట. కొంతమంది కొన్ని సిద్ధాంతాలు నమ్ముతారు, కానీ ఈయన సిద్ధాంతం నమ్మింది ఏంటంటే ధర్మం. ఏదైతే మనం నమ్ముతామో ఆ ధర్మం అయితే మనల్నే కాపాడుతుంది, మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఇంకా నుంచి ఎవరో ఒక్కరి వల్ల అయినా మార్పు, ఇప్పుడు మీ మాటల వల్ల ఒక్కరు కనెక్ట్ అయినా చాలా అనమాట, వాళ్ళు కొంచెమైనా రియలైజ్ అవుతారు. ఓకే, కొంతమందికి చెప్పించే వాళ్ళు ఉండరు, కొంతమందికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసే వరకు తెలీదు, నేను చేసిందే కరెక్ట్ అంటారు. ఎప్పుడైతే వాళ్ళు చేసింది రాంగ్ అని వాళ్ళకి తెలుస్తుందో అప్పుడు రియలైజ్ అవుతారు. అంతదాకా ఎందుకు పెద్దవాళ్ళ మాటలు, ఇప్పుడు మన ఫ్రెండ్స్ మాటలు, ఏదైనా సరే మనకి యూజ్ అయ్యేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి, అది యాక్సెప్ట్ చేయాలి. ఆ టైంలో మనకి నచ్చలేదు, వీళ్ళేం చెప్తారు, వీళ్ళు ఏంది కొటేషన్స్ చెప్తారు వాట్సాప్ స్టేటస్ లాగా అని అయితే అనుకోవద్దండి. ఏదైనా మంచి ఉంటే తీసుకుందాం, తప్పే లేదు అసలు. అది మటుకు తీసుకోవాల్సిందే కదా మేడం. ఖచ్చితంగా మంచి మనకు చెప్పే వాళ్ళనే చూడాలి, వినాలి,
మనం మంచి మార్గంలో నడవాలంటే కొందరిని స్ఫూర్తిగా అదే మనం తీసుకోవాలి, వాళ్ళ అడుగుజాడలో నడవాలి. అది నేనేమంటానంటే వీళ్ళ చిన్నోళ్ళు అబ్బాయి వీళ్ళ మాటలు ఎందుకు వినాలి అనే కొంతమంది అనుకుంటారు. పెద్దోళ్ళు ఏమనుకుంటారంటే నువ్వెవరు నాకు చెప్పేకి, అట్లా పిల్లలు అట్లా అనుకుంటారు. కానీ మంచి చిన్న పెద్ద వయసుతో అయితే సంబంధమే లేదు. అది మటుకు కరెక్టే కదా మేడం. ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే పెద్దగా మొత్తం సమాజాన్ని చదివేసి మంచి మాటలు చెప్తారు. అవి మంచి అని తెలుసుకోవడానికి కొందరికి టైం పడుతుంది. కానీ అది తెలిసిన తర్వాత ఇది కరెక్టే అని వాళ్ళు మళ్ళీ ఫీల్ కావడం కంటే విని తెలుసుకోవడం బెటర్ కదా. నిజం 100%. ఇప్పుడున్న జనరేషన్ చూస్తే బాధపడాలో నవ్వాలో, మన కళ్ళ ముందర ఏదైనా జరిగితే ఇది తప్పు అని చెప్తే కూడా మాకు తెలుసులే ఆంటీ అన్న రోజులకి వచ్చేసినామే అని ఆడో ఒక చిన్న బాధ అంతే. అది మన ఇంట్లో నడవడిక అనేది మనమే నేర్పించాలి మేడం. ఇప్పుడు చిన్నపిల్ల వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో ఒక తెరిచిన పుస్తకము ఏమీ రాయకుండా ఉంటది, వాళ్ళ రాతలు అనేవి మనమే కొద్దిగా ఇంట్లో తల్లిదండ్రులే దాన్ని చెప్పి నడిపించాలి తప్పితే మన ఊరికి అలా జస్ట్ ఏదో స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నాడు వాడి లైఫ్ ఏంటి అనేది మనం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు కూడా బయట సమాజంలో అట్లా లేరు కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కరెక్ట్ గా మనకు నేర్పిస్తే గానీ నేర్చుకోలేని మనకి రోల్ మోడల్లే వాళ్ళు. ఓకే, ఇప్పుడైతే మనం అన్ని టాపిక్స్ అయితే మాట్లాడేసుకున్నాం కాబట్టి బైకే మన సబ్జెక్ట్ కాబట్టి బైక్ ని ఇప్పుడైతే భీష్మాచార్య సార్ అయితే ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకోటి భీష్మాచార్య అంటున్నాను కదా, ఆ పేరు ఎలా వచ్చింది? నా డౌట్ కాదు, ఇది అందరి డౌట్. ఇది భీష్మాచార్య అనేది చాలా పవర్ఫుల్ నేమ్. లార్డ్ ఆఫ్ మహాభారతంలో ఒక అరువు పేరు గాని వీరుడు, కౌరవ పక్షాన అదే వార్ చేశాడు. అదే గొడవ అనేది జరిగింది పాండవులకి కౌరవులకి మధ్యలో. గురువులా ఉండి ముందుకు నడిపిన వ్యక్తి పేరు ఒక భీష్ముడు. చాలా పెద్ద వ్యక్తి ఆయన. ఆ నేమ్ అనేది వాస్తవంగా నాకు బాగా చిన్నప్పటి నుండి చాలా ఇష్టము. ఆ నేమ్ పెట్టుకోలేకపోయాను అనేది ఒక ఫీల్ అవుతుంటాను. కానీ తల్లిదండ్రులు ఇంట్లో అదే పిలుస్తారు. కానీ నేమ్ అయితే వేరే ఉంది. కానీ నా ఫాలోవర్లు ఈ నేమ్నే నన్ను ఇమేజ్ చేసుకున్నారు కాబట్టి నా ఓన్ నేమ్ అయితే వద్దు. ఇది మేడం. ఓకే, మీ అసలు పేరు మాకు వద్దు, మాకు కావాల్సింది భీష్మాచార్య. నన్ను ఈ భీష్మాచార్యగానే నన్ను చూశారు, నన్ను ఆ విధంగానే ట్రీట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు. మళ్ళీ నేను ఇంకో నేమ్ చెప్పి ఈ నేమ్ పిలవాలా ఆ నేమ్ పిలవాలనేది అసలు వద్దు మేడం. ఎందుకంటే వాళ్ళు రావేలో వెళ్తున్నారు, వాళ్ళు పిలుచుకుంటే మీకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే మీరే పెట్టుకున్నారా? అవును, నాకు నేను ఎంత మందికి వస్తుంది అదృష్టం, నాకు నేను పెట్టుకున్నాను కదా. ఈ ఆప్షన్ కానీ ఇప్పట్లో నాకు ఉండింటే మాత్రం సూపర్ నేమ్స్ పెట్టుకుంటా. కానీ అది అందరికీ అచ్చు రాదు. ఎందుకంటే పేర్లతో కూడా మనం స్టేజ్కి వెళ్ళిపోతాము అనేది కొంతమందిని చూశాను అనమాట. ఇప్పుడు చిరంజీవి సార్ది అసలు పేరు అత్తంది కాదు, అది వరప్రసాద్ సార్. కాకపోతే చిరంజీవి హీరోగా ఆయన పేరు ఆయనే పెట్టుకున్నాడు. ఇప్పుడు భీష్మాచార్య మీ పేరు అట్లా అమ్మగారు ఏదో నామకరణం చేశారు. అలాగా కొంత పేర్లు ఎట్లా అంటే ఒక స్టేజ్ కి తీసుకెళ్లిపోతాయి. నేనైతే బాగా నమ్ముతాను ఇది. అంటే నేను కూడా ఈ నేమ్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇష్టము. ఈ నేమ్ తో స్టార్ట్ చేసిన రోజు, ఒక పేజ్ అయితే స్టార్ట్ చేసిన రోజు ఒక 100 ఫాలోవర్స్ అన్న ఉంటే బాగుంటదని స్టార్ట్ అయింది పేజ్. కానీ బాగా ఆదరించి ఆ నేమ్ వల్లనే అని నేను అనుకుంటాను బలంగా. నన్ను ఈ వర్క్ వల్ల ఆ నేమ్ వల్ల పేరులోనే ఒక వైబ్రేషన్, అదే ఒక పేరులోనే ఒక డివోషనల్ కనిపిస్తుంది కదా. రేర్, అది చాలా రేర్ గా ఉంది ఆ పేరు కూడా. అంటే రేర్ గా ఉంది. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే మహాభారతంలో ఆయనకి అదే వయసు పరంగా చూసుకుంటే స్వయం అదే అతను మరణము నాకు రావాలని కోరుకుంటే గానీ అతనికి మరణం రాదు. అతనికి మామూలుగా మహాభారతంలో మొత్తం అలాంటి వ్యక్తి. ఆయన 257 years దాకా మహాభారతంలో బ్రతికుంటాడు. ఆయన కోరుకోరు నేను ఇంతవరకు ఉంటాను అనేది, నేను ఇప్పుడు చచ్చిపోవాలి అనుకుంటేనే చనిపోతాడు స్వయంగా. అట్లాంటి నేమ్ కలిగిన వ్యక్తిని ఇది చెప్పాలి కదా. మెయిన్ ఏదేదో చెప్పినారు. మెయిన్ భీష్మాచార్యకి మెయిన్ రీజన్ ఇది పాత్ర ఇదే కదా. కాన్సెప్ట్ అయితే ఇదే.
గంగాపుత్రుడు మామూలుగా అష్టవసువులలో 8 అది లాడ పెద్దగా ఉంటది మహాభారతం మొత్తం. అష్టవసువులలో ఆఖరి కొడుకు భీష్ముడు గంగాపుత్రుడు. ఓకే, చెప్పినాక పేరుకే ఒక పవర్ ఉంది అనేసి. ఆ పేరు అనేది నాకు అందుకే చిన్నప్పటి నుండి నాకు బాగా ఇష్టం. నాకు మహాభారతం అనేది చిన్నప్పటి నుండి వినిపిస్తా ఉండేవాళ్ళు. మన హిందూ సాంప్రదాయ ప్రకారము నాకు నేర్పిన మాటలు, విన్న మాటలు నన్ను ఒక నడవడికలో మంచి దారిలో నడిచేలా చేసింది. మీ లుక్ కూడా అలాగే ఉన్నారులేండి, భీష్మాచార్య లాగా, ఏ మాత్రం తీసుకోరు అంతే. లేదు మేడం, అంటే నేను ఇలా ఉండాలనుకొని ఇలా ఉన్నాను. అదే వాళ్ళని చూసి వీళ్ళని చూసి అన్ని ఉండాలని లేదు. అర్థం అవుతుంది. ఎట్లా అంటే మీకు నచ్చినట్టు మీరు ఉన్నారు అంతే. ఎవరో నచ్చినట్టు ఎవరికో నచ్చాలని లేరు, మీకు నచ్చినట్టు మీరు ఉన్నారు కదా. ఇలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు వాళ్ళు కాదు, మీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉందాం. మనం రియల్ గా ఉంటే వచ్చే వాళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు, అంతే కదా. అది మటు కరెక్టే కదా మేడం. ఇప్పుడు ఒక ఫెస్టివల్ కి లేదా ఏదన్నా ఒక బంధువుల రిలేషన్ కి ఏదైనా మ్యారేజ్ కానీ ఇట్లా వెళ్ళినప్పుడు నేను ఆఖరిలో వెళ్తాను. ఎందుకంటే ఫస్ట్ ఎందుకు వెళ్ళానంటే ప్రతి ఒక్కరు అడిగేది ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటి, ఆ గడ్డం ఏంటి, నువ్వు పెళ్లి కావాల్సిన వాడివి, నీది ఏంట్రా ఇది అది. ఇది మీ ప్రాబ్లం ఒకటే కదా, యూనివర్సల్ ప్రాబ్లం ఇది. అవునవును, ఇది అడుగుతారు. అడిగినప్పుడు నేను జస్ట్ ఇక్కడ వినేసి ఇలా వదిలేసి ఇలా వెళ్ళిపోతాను. వాడి ఇన్లేదని మా ఇంట్లో వాళ్ళు చెప్తారు, వాడితే ఉన్న అవసరం అని మా అమ్మ అంటారు. వాళ్ళనే అంటారు, అది లాజిక్ నీకేం అవసరం అనే మాట అంటారు. మా అమ్మ నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు లుక్ కూడా ఇదే ట్రెండింగ్, మీకు అర్థం కావట్లే. ఇప్పుడు ఇలా ఉంటేనే ఇష్టపడుతున్నారు బయట కూడా. కానీ పెద్దవాళ్ళు అనే మాటలు అది అంటారు, ఎందుకు అబ్బాయి ఇది వద్దు అది వద్దు అని చెప్పేసి. కానీ ఇది కూడా ఒక లుక్ అన్నమాట. ఎందుకు మనకి ఒక ఏజ్ వరకు కూడా ఇంట్లో పేరెంట్స్ తిట్టేటోళ్ళు. ఎప్పుడైతే KGF మూవీ వచ్చిందో అక్కడి నుంచి మొత్తం గ్రాఫ్ మారిపోయింది, ఇలాగ కూడా అందంగా ఉండొచ్చు అనేసి. అవునవును మేడం, అది KGF మూవీ కంటే మనం ముందు నుండే కొద్దిగా బ్రీడ్, కొద్దిగా హెయిర్ అనేది నాకు ఎప్పటి నుండో ఉండేది. ఆ మూవీస్ అనేది నేను మూవీస్ చూడడమే తక్కువ. కానీ ఇది చెప్పాలా, అసలు సినిమాల పేర్లు చెప్తే కూడా ఆ సినిమా అంటే పుష్ప మూవీ ఉందా, పాట రారా నా అందగాడ తెలుసా, ఆ పాట నేను ఇంటర్వ్యూ చేసా, ఉందా ఆ పాట. ఏంటి మరీ ఇంత అమాయకంగా మూవీస్ చూడకుండా ఏంటి సార్? లేదు మేడం, మూవీస్ అనేది తక్కువగా చూస్తాను, ఎప్పుడో ఒకటి, అంటే ఇయర్లీ. అది నచ్చాలని స్టోరీ అంటే మూవీ చూసి అంత టైం కూడా ఉండదు. ఆ వర్క్ ఈ వర్క్ ఏదో వర్క్ లో ఉంటాము. కానీ వీడు మొబైల్ వర్క్ ఉండి ఏదన్నా ఒక మూవీ లాంటిది కూడా చూడ్డా అనేది అనుకోవచ్చు, డౌట్. కానీ ఇక్కడ ఉన్న ఈ స్పీడ్ నా లైఫ్ లో అయితే మూవీస్ కి చూసేంత లేదు, టైం లేదు. ఓకే సార్, ఇప్పుడు మనం అన్ని టాపిక్స్ మాట్లాడేసుకున్నాం కాబట్టి బైక్ లవర్స్ ఇంకా వీళ్ళు ఇట్లానే కూర్చొని మాట్లాడుతుంటారే, నాకు మెయిన్ టాపిక్ ఎప్పుడు బాగా చెప్తారో అని అనుకుంటా అంటారు. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం, ఓకేనా సార్? మీరు రిపేర్ చేసిన బైక్స్లలో చాలా ఓల్డ్, అసలు మీ దగ్గరికి ఆ పీస్ రావడం కూడా చాలా రేర్ అనుకోండి, అలాంటివి ఏదైనా వచ్చిందా? రేర్ అంటే ఎప్పుడు చూసిండరు, చాలా పాతది. వచ్చాయండి, చాలా రేర్ మోడల్ అయితే వచ్చాయి. మనము 70s 80s మోడల్ అయితే తరచు అయితే వస్తూనే ఉంటాయి. అదే 1980s మోడల్, 1970s మోడల్ అవి అయితే వస్తూనే ఉంటాయి. కానీ 1952 మోడల్ అయితే రేర్ గా ఒక పీస్ అయితే చేసాం మనము. అది విశాఖపట్నం సైడ్ అయితే పంపించాము, నాకు మేబీ గుర్తులేదు, చాలా రోజుల కింద చేసాము. అది ఎట్లా అంటే దాని చాసెస్ కావచ్చు, దాని ఇంజన్ కావచ్చు, ఆల్రెడీ ఇది ఉంది కదా, ఇది మన ఓల్డ్. ఇప్పుడు ఇది కూడా మేబీ అదే ఇయర్ బైక్, మన ఓన్ బైక్ కూడా ఒకటి అదే బైక్. దీనికి వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కొత్త బైక్లు అన్ని కూడా ఈజీగా అసలు స్కూటీ నడిపినట్టు నడుపుకొని వెళ్ళిపోయేటోళ్ళు. ముందు పాతవ ఎట్లా అంటే ఆపరేటింగ్ అనేది చాలా డిఫరెంట్, ఇప్పుడు బండ్లకి అప్పుడు బండ్లకి పోలిస్తే. ఇప్పుడు పాతది ఓల్డ్ వర్షన్ అంటున్నారు కదా, వింటేజ్ కదా, ఒకసారి దీన్ని ఎలాగ ఒకసారి చూపిస్తారా? ఈ ఓల్డ్ కి లేటెస్ట్ కి తేడా ఏంటంటే మనకి ఇక్కడ ఇగ్నిషన్ అనేది ఒకటి వస్తుందండి, మెయిన్ లాక్ ఒకటి వస్తుంది, బ్యాటరీ ఆన్ అండ్ ఆఫ్. ఇగ్నిషన్ తో మామూలుగా కంప్రెసర్ తీసుకోవాలి, 2 కీ ఉంటాయి దీనికి, ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి. ఇది ఓల్డ్ కి వచ్చేసి ఆంప్స్ మీటర్ చెక్ చేసుకొని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ, లేదంటే కిక్ రిటర్న్ తీసుకుంటుంది. ఆంప్స్ అనేది ప్లస్ లోకి ఉంటేనే స్టార్ట్ అవుతుంది, అదే మిడిల్ లో సెంటర్ లోకి. ఇట్లా ప్లస్ లోకున్నా మైనస్ లోకున్నా స్టార్ట్ అవ్వదు, ఓన్లీ సెంటర్ లో ఉండాలి.
కంప్రెసర్ తీసుకొని సింగిల్ కిక్ లో స్టార్ట్ అయిపోద్ది టైమింగ్ అంతా కరెక్ట్ ఉంటే. ఇది ఓల్డ్ కి సంబంధించినట్టు ఉంటది ప్యాటర్న్. మొత్తం ప్యాటర్న్ వచ్చేసి రైట్ సైడ్, దీనికి గేర్ ప్యాటర్న్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటది. మనం జనరల్ గా ఇప్పుడు చూస్తున్న బైక్స్ అన్ని రైట్ సైడ్ బ్రేక్ ఉండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గేర్ ప్యాటర్న్ ఉంటది. కానీ ఓల్డ్ బుల్లెట్ కు రైట్ సైడ్ గేర్లు ఉంటాయి, రైట్ సైడ్ గేర్లు. ఇది 4 స్పీడ్ మాత్రమే ఉంది ఇప్పుడు వచ్చేసి 5 స్పీడ్ ఇదంతా వచ్చేసింది. అంటే ఇప్పుడు బైక్ తోలే వాళ్ళకి ఈ బైక్ ఇచ్చినంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఖచ్చితంగా మేడం కన్ఫ్యూజ్ అవుతారు. అంటే డిఫరెంట్ ఉంది కదా, అంటే అది రైట్ సైడ్ గేర్లు ఉన్నాయి, ఇది లెఫ్ట్ సైడ్ బ్రేక్ ఉంది కదా, అందుకనేసి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయితే అవుతారు. చాలా మంది తెలిసిన వాళ్ళు కూడా మేము తోలుతాం అని కొనుక్కెళ్ళి ఒక 2-3 ఫాలోవర్లు కూడా మళ్ళీ నడపలేక ఎక్కడన్నా అక్కడక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యి ఏదో ప్రమాదానికి గురి కాకుండా మళ్ళీ పట్టుకొచ్చేసి అన్న వేరే వాళ్ళకి అమ్మేయండి మాకు చేత కావట్లేదు అని కూడా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటది. కొద్దిగా కొన్ని రోజులు కొద్దిగా నడిపేదన్నా వచ్చి ఉండాలి, లేదంటే కొద్దిగా దాని మీద ఫోకస్ కన్నా నడపాలి బైక్. లేదంటే కొద్దిగా డ్యామేజ్ అయితే జరుగుతుంది, ఖచ్చితంగా ఇబ్బంది అయితే పడతారు. సార్ ఒక్కసారి మాకు స్టార్ట్ చేసి చూపిస్తారా? ఖచ్చితంగా. ఇది ఓల్డా? అవును, ఓల్డ్ ఏం కాదు మేడం, మనము కొద్దిగా డ్యామేజ్ జరిగింటే మనము కొత్తకి అయితే యాడ్ చేసాము. అంటే ఓల్డ్ వర్షనే, కొత్తది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుంది. పట్టుకుంటా ఇంకా వద్దు పట్టుకోదు. ఆ బీట్ సౌండ్ వింటానే గుండెలు డిగ్ 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 అంటుంది. హార్ట్ బీట్ సౌండ్ ఎలా వస్తుందో ఇది కొంచెం గట్టిగా వస్తుంది. ఇది మనకి చేంజ్ మేడం. చాలా బాగుంది. ఆ టెన్షన్ మన మీద కావాలంటే ఇలాగా ఉండాలి, ఇలాగా స్లోగా వెళ్తా ఇలా ఇలా. ఇంకా మనము ఇంకా రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకా ఫీల్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంటే కొంతమంది ఈ ఏజ్ వాళ్ళే తోలాలి అని అంటారు కదా, అసలు ఇట్లాంటి బండ్లకి అసలు ఏజ్ సంబంధం లేదు, ఏజ్ మ్యాటరే కాదు అసలు. అవునా కదా? సగానికి సగం మంది మన దగ్గర రీమోడలింగ్ చేయించుకునే ఓల్డ్ బుల్లెట్ పర్సన్స్ ఒక 28-27 ఏజ్ పర్సన్ వాళ్ళే చేపించుకుంటున్నారు. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ఈ బైక్ మీద పోతా అంటే ఆ రాయల్ లుక్ ఉంటుంది చూస్తున్నారా, అబ్బా బాబా. ఆ ఫీల్ నేను చెప్పడం కన్నా కూడా మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, చాలా బాగుంటది. అందుకే మేడం మనకి బుల్లెట్ అంటే బాగా ప్యాషన్. ఆ ప్యాషన్ తోనే దీంట్లోనే ఎక్స్పర్ట్ అయిపోయినారు మీరు మెకానికల్ గా. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఒరిజినల్ అయితే మేడం ఇది 58 మోడల్. ఇది 58 మోడల్. ఇది ఇంగ్లాండ్ మేడ్. ఇది సేల్స్ కి వస్తుంటాయా ఇలాంటి బైక్స్? చాలా తక్కువ మేడం. ఒకవేళ వస్తే ఎంత ఉండొచ్చు? 3 lakh వరకు కూడా ఉంటది ఈ వింటేజ్ బైక్. అది విత్ ట్రాన్స్ఫర్ తో, నేమ్ ట్రాన్స్ఫర్ వాళ్ళ పేరు మీదకి మారితే అది 3 lakh వరకు కూడా ఉంటుంది ఈజీగా. ఈ ఇయర్ బైక్ కాబట్టి, ఎందుకంటే ఇలాంటి బండ్లు రేర్ కదా, దొరకవు కాబట్టి కాస్ట్ కూడా అలాగే ఉంటది అన్నమాట. కొద్దిగా మనకు యాంటిక్ పీస్ కాబట్టి కొద్దిగా ఓల్డ్. 58 మోడల్ అంటే అది ఒక ఈజీగా ఇది ఒక 25, అది ఒక 58. ఈజీగా మనము 65 years ఈజీగా అవుతుంది. మేబీ 65 year బైక్. ఇప్పుడు మనుషులే, ఇప్పుడు బ్రతుకుతున్న మనుషులే బ్రతికి ఉండడం కష్టము, అలాంటిది బైక్ స్టాండర్డ్ గా ఇన్ని రోజులు ఒక రూపం లాగా ఉంది అంటే అది ఒక గుర్తు కోసం పెట్టుకునే చాలు అనే విధంగా కొంటారు. అంత ఓల్డ్ మోడల్ బైక్. ఇంత ఓల్డ్ అయినా కూడా సరే ఇది ఒక ఇంట్లో మనిషిలాగా కాబట్టి వాళ్ళు దాన్ని ఏం చేసుకోలేక మళ్ళీ రిపేర్ చేయించుకొని వాళ్ళు కొడుకులు వాడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట. అవునవునండి. ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా అంటే, ఇది మా అబ్బా అనుకోండి వాడుంటాడు, వాళ్ళ కొడుకు కూడా వాడుంటాడు, అంటే మా నాన్న. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే లోపల నా వయసు 20 years ఉంటది, నాకు ఆత్రంగా ఉంటది. వాళ్ళ ఫొటోస్ తీసుకుంటారు అక్కడక్కడ పెద్దవాళ్ళు ఈ బైక్ మీద. ఇప్పుడు నేను కూడా అంత నీట్ గా రెడీ చేపించుకొని దాంతో ఫోటో దిగాలి, ఆ స్టిల్లలో అది ఇంటి దగ్గర ఉండాలి అనే ప్యాషన్ తో క్రియేట్ చేసుకొని మా నాన్న వాడింది కదా అని ఉంటది కదా, ఎవరికైనా ఉంటది కదా అనే ఇంట్రెస్ట్ ఫుల్ గా ఉండేది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక బుల్లెట్, అంతే.
జనరేషన్స్ బైక్ అనేసి నేను అంటాను. ఓకే, ఏమిటి అన్నారు? జనరేషన్స్. అవునులే, జనరేషన్ ఎన్ని మారినా కూడా ఇవి మాత్రం ఒక మెమొరీనే. చాలా ఎన్ని జనరేషన్లు మారుతా వచ్చినా కూడా వేస్ ప్రకారంగా, అంటే ఇప్పుడు మా అబ్బా మా నాన్న ఇట్లా మారుతా వచ్చినా కూడా, కానీ లైక్ బుల్లెట్ మార్కెట్ లో ఎన్నో వెరైటీస్, ఎన్నో కంపెనీలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎన్నో సంవత్సరాలు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా కూడా ఇప్పటికీ బుల్లెట్ అంటే చాలు, అసలు ఒక అంటారు కదా ఫీల్ అనేది వచ్చేస్తుంది. ఇంకా తగ్గదు కూడా నాకు తెలిసి. ఆల్మోస్ట్ ఇప్పుడు తగ్గుతుంది అని అనుకోవాలి మేడం. ఎందుకు? ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బుల్లెట్స్ అంత బీట్ లేదు, పొల్యూషన్ తో బేస్ చేసుకొని కంపెనీ వాళ్ళు కూడా సౌండ్ పొల్యూషన్ తగ్గించాలని చాలా వరకు నార్మల్ ఎగ్జాస్టింగ్ అనేది సౌండ్ రాకుండా చేస్తున్నారు. సౌండ్ రాకుండా చేస్తే ఆ బేస్ అనేది లేకుంటే బుల్లెట్ ఫీల్ అనేది రాదు. కానీ ఇప్పుడు పెరుగుతున్న పొల్యూషన్, ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల వాళ్ళు చేసేది కూడా కరెక్టే, కానీ ఇంకా మనం దాని ఏం చేయలేం కదా. చాలా పెద్ద జాగ్రత్త చేసుకోవాలి, ఉన్నది మాత్రం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిజమే. ఇప్పుడు మనం ఈ బండి గురించి మాట్లాడేసుకున్నాం కదా, మరి ఈ మోడల్ ఏంటి? ఈ బైక్ మోడల్ ఇది మామూలుగా 1970s అని మన పేజీ నేమ్ కి దీనికి కొద్దిగా లింక్ అయితే ఉంది మేడం. ఓకే, అంటే దానికి మీరు పెట్టిన దానికి దీనికి కొంచెం రిలేటబుల్ గా ఏదో ఉంది అని అంటున్నారు కదా. అవునవును, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది అవును మేడం, ఇది 1970s అని నేను ఎందుకు పిలుచుకుంటానంటే ఇది 70s మోడల్ బైక్. ఇది అంటే 17 years లో వచ్చినది 1970s లో. ఇది వచ్చేసి ఇన్ఫీల్డ్ ఇండియా అనేసి మన ఇండియన్ బైక్స్ ఇవి. మామూలుగా ఇంగ్లాండ్ మేడ్ కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇంగ్లాండ్ మేడ్, బుల్లెట్ అంతా ఇంగ్లాండ్ వర్షన్. తర్వాత మన అసెంబుల్ అయింది మనకి ఇక్కడ ఈ సైడ్ లో ఇన్ఫీల్డ్ ఇండియా. దీనికి అందుకే మోనోగ్రామ్స్ A to Z ప్రతిదీ ఇక్కడ చిన్న మీటర్ లో చూసుకున్నా కూడా ఇన్ఫీల్డ్ ఇండియా అని ఉంటుంది. అంటే దీంట్లో వాడిన ప్రతి పార్ట్ ఒరిజినల్ పార్టే ఉంది. ఫస్ట్ లో బుల్లెట్ కి అయితే ఏదైతే వచ్చిందో ఆ పార్టే దీనికి ఉంది. మేబీ సైకిల్ హబ్స్ కావచ్చు, మీరు చూసుకుంటే ఇక్కడ షాక్ అబ్జార్స్, ప్రతిదీ ఓల్డ్ షాక్ అబ్జార్స్ టోటల్ గా ఫస్ట్ లో అయితే బండికి అయితే ఏదైతే ఉన్నదో అదే ఉంది. అంటే వారంటీ అప్పటికి అప్పుడు ఎప్పుడో కొనింటారు కదా, ఇప్పటికి అలాగే ఉంది, చిన్న చిన్న రిపేర్స్ అంతేనా? అంతే మేడం, మనం నీట్ గా వాడుకుంటే చిన్న చిన్న రిపేర్స్ మాత్రం. రఫ్ అండ్ టఫ్ కి పనికిరాదు. రఫ్ అండ్ టఫ్ కి అయితే ఓల్డ్ బుల్లెట్ అస్సలు పనికిరాదు. ఓకే, అదే చెప్తున్నా, ఇది మిషనరీ కాదు, ఇది ఒక ఎమోషన్, ఇది ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్. దీంతో ఎంతో మంది జనరేషన్ తోలినారు కాబట్టి అది జ్ఞాపకార్థంగా మనం కూడా దాన్ని ఎట్లా పడితే అట్లా వాడకుండా అది ఇంట్లో మనిషిలాగా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. మనం కాపాడుకోవాల్సిన కొన్ని వస్తువులు అనొద్దు, కాపాడుకోవాల్సిన వాళ్ళల్లో ఇది ఒక బైక్ అన్నది. అదే మా ఇంట్లో మనిషిలాగా అంతే. జాగ్రత్తగా కాపాడుకొని ముందు జనరేషన్ వాళ్ళకి చూపించుకోవడానికి ఒక స్ఫూర్తిగా. అప్పట్లో ప్రతిదీ అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అంత స్టాండర్డ్ గా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ రబ్బర్ ప్యాడ్ చూసుకున్నా కూడా, ఈ రబ్బర్ ప్యాడ్ కూడా ఇన్ఫీల్డ్ ఇండియా అని ఉంటుంది. అది అప్పట్లో రెడీ చేసిన ఓల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రబ్బర్. అది ఇప్పుడేం మనమేం వేసిందేం కాదు. ఇది మన ఓన్ బైక్ కాబట్టి ఇలా మనం వచ్చిన వాళ్ళకి చూపించడానికి ఈ ఒరిజినల్ పార్ట్స్ ఉంచాం మనం. ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ చూసుకున్నా, ఇక్కడ ఈ చైన్ కూడా ఓల్డ్ అప్పట్లో రెడీ అనేది మాత్రం. అప్పటిదే చైన్ కూడా చూసేదానికి ఇంకా కొత్తది లాగా ఉంది. లేదు, మనం లైట్ గా దాని ట్యూనింగ్ అయితే చేపించాం, క్రోమ్ అయితే చేసాం అంతే. స్ట్రాంగ్ ఉంది కదా. అవును, ఇది ప్రతిదీ అప్పట్లో అంటే అప్పట్లో పెట్రోల్ లాక్ అనేది ఉండేది కాదు, జస్ట్ ఫ్యూయల్ క్యాప్ లాగా ఉండేది. అంటే ప్రతి పార్ట్ అనేది స్టాండర్డ్ గా ఉండేది. ఇప్పుడు లేవు. బాగా టెక్నాలజీ యూజ్ చేసి పడిపోకుండా ఇలా బ్యాలెన్స్డ్ గా పెట్టారు. అవునండి, అప్పుడు ఇంజనీరింగ్ ప్లానింగ్ అనేది అంటే మంచిగా ఉండేది, చాలా కరెక్ట్ గా ఉండేది. ఇది ఎవరు పెడితే చెప్పిన మాట ఉంటుందో వాళ్ళే పెట్టారు. ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న పాయింట్ వస్తుంది కదా, అట్లా పెట్టి అది ముందు చెప్పొచ్చు కదా. ఇది ఒకసారి ఆన్ చేస్తారా? చేద్దామండి, ఒక్కసారి ఆ బీట్ వినాలని మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది. చెప్పినాను, సేమ్ ప్యాటర్న్ అండి ఇది. సేమ్ అట్లే ఇగ్నిషన్ కీ ఉంటుంది, తర్వాత మెయిన్ కీ ఉంటుంది.
బీట్ వినడానికి ఎంత వినసొంపుగా ఉందో. ఇవి మీకు చెప్పడం కూడా మర్చిపోయినా మేడం. ఇవి వచ్చేసి జెట్ హారన్స్ వస్తాయి. జెట్ హారన్స్ అంటే అంబాసిడర్ కార్లో అవి జస్ట్ పెట్టినారు. అవును, అంటే ఇవి ఓల్డ్ అంబాసిడర్ కార్లు అవి వస్తాయి. దాంట్లో అయితే మనం యాడ్ చేయడం అయితే జరిగింది.